గోదావరి నదిపై వివిధ ప్రాజెక్టులని పరిశీలించి గోదావరి నదిపై వస్తున్న ప్రవాహం వస్తున్న వరదని ఏ విధంగా ఉత్తర తెలంగాణ రైతులకి ప్రజలకి మరి మ్యాక్సిమం యూటిలైజేషన్ తీసుకొచ్చే విధంగా ఎఫెక్టివ్ యూజ్ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోలనే ఉద్దేశంతో మేము ముందు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పోయినాం, ఆడ నుంచి కడెం ప్రాజెక్ట్ పోయినాం, ఆడ నుంచి ఎల్ఎంపీలు వచ్చినాం. ముందు విలేకరు మిత్రులు మీ ద్వారా యావత్ తెలంగాణకి ఒక మరి ఇంపార్టెంట్ విషయం, ముఖ్యమైన విషయం నేను మనం చేయాలి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1963లో శంకుస్థాపన చేసింది భారతదేశం మొదటి ప్రధానమంత్రి గౌరవ జవహర్లాల్ నెహ్రూ గారు. కడెం ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది 1949లో. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది ఎప్పుడు? జూలై 28, 2004. మరి ఈ 3 ప్రాజెక్టులు కానీ కాంగ్రెస్ హయాంలో అంతకుముందు కట్టిన ప్రాజెక్టులు ఏ విధంగా దృఢంగా గట్టిగా మరి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందిస్తున్నాయో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ టిఆర్ఎస్ హయాంలో కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ ఏ విధంగా వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డాయి, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డాయి, వాళ్ళ హయాంలోనే కూలిపోయినది చాలా స్పష్టంగా అవుపడుతుంది. ఇంకో విడ్డూరమైన విషయం, నేను ప్రతిపక్ష పార్టీల యొక్క వైఖరి చూస్తున్నా. ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది 28 జూలై 2004. 2004 నుంచి 2014 వరకు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. ఎవరు శంకుస్థాపన చేసిండ్రు? ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనే పూర్తయి కొద్దిగా పంపులు స్విచ్ ఆన్ తప్పితే తదిమ పనులన్నీ పూర్తయి మరి ఆ ప్రాజెక్టు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి శ్రీధరబాబు గారి తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు గారి పేరు పెట్టే విషయం కూడా మా అందరికీ తెలుసు. ఈరోజు ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే ఎల్లంపల్లి రిజర్వాయర్లో పంపులు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తామని చెప్పి ఇంతకంటే దుర్మార్గపు ఆలోచన, తప్పుడు ప్రచారం మరొకటి ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఎల్లంపల్లి రిజర్వాయర్ ఆనాటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ యొక్క అంతర్భాగమే. ఆనాడు మరి మొదలుపెట్టి పూర్తయి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మరి ప్రారంభోత్సవం కూడా కావాలంటే కొన్ని కారణాల వల్ల అది ప్రారంభోత్సవం పూర్తయి అది కొంత డిలే అయింది. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇక్కడికి వెళ్ళి వస్తున్న నీళ్లు అవి పూర్తిగా గత కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క ఘనతని అని చెప్పి చెప్పక తప్పదు. మిత్రులరా, నేను మళ్ళీ చెప్తున్నా, ఎస్ఆర్ఎస్పి కానీ కడెం కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ మిడ్ మానేర్ కానీ మరి ఎంత గట్టిగా ఉన్నాయి ఇప్పటి వరకు. మరి ఆ రోజు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు, వాళ్ళు కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల మరి 2016లో మొదలుపెట్టిండ్రు, 2019లో పూర్తయినాయి, 2023 వాళ్ళ గవర్నమెంట్లోనే కూలిపోయినాయి. ఈ యొక్క ఇప్పుడు ఈ గోదావరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ 3 బ్యారేజ్ విషయంలో కూడా మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. మీరే డిజైన్ చేసిండ్రు, మీరే కట్టిండ్రు, మీ హయాంలోనే కూలిపోయినాయి. అవి కూడా సాంకేతికంగా సైంటిఫిక్గా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరి అత్యంత నిపుణులని మరి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి అది టెస్టింగ్, రిపేర్స్, రిహాబిలిటేషన్ పనులు ఉన్నాము. జాతీయ స్థాయిలో పార్లమెంట్లో చట్టం నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చేసి దానికి టిఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. ఆ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ 3 బ్యారేజెస్ని
అవి నిరుపయోగంగా ఉంచాలి, గేట్లు లేపెట్టాలి, ఫ్రీ ఫ్లో పొజిషన్లో వదిలిపెట్టాలి, అది నీళ్లు స్టోరేజ్ పెట్టడానికి వీలు లేదు అని మరి పదే పదే రైటింగ్లో ఇవ్వడం జరిగింది. మొన్న 30 జూన్లో కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఏది 3 బ్యారేజీలని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇది పునరుద్ధరించాలి అని చెప్పడం జరిగింది. మేము ఇప్పటి వరకు నిన్న ఢిల్లీలో మీటింగ్ అయింది. నిన్న ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఆ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లో మీదైతే ఏ చర్యలు తీసుకుంటున్నారో టెస్టింగ్ కానీ పునరుద్ధరణకి అవి సరైన విధంగా ఉన్నాయి. ఆ టైం లైన్స్ కానీ, టెస్టింగ్ ప్రొసీజర్ కానీ, ఆ డిజైన్ కానీ, ఏది పునరుద్ధరించాలని డిజైన్ కానీ మరి మీరు తీసుకుంటున్న చర్యలు సరైనవని చెప్పి వాళ్ళు సమర్థించడం జరిగింది. నేను పదే పదే చెప్తున్నా, వాళ్ళు గత 1-2 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అందరినీ ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. కన్నెపల్లి పంపదు ఎందుకు ఆన్ చేయరు, కన్నెపల్లి పంపదు ఎందుకు ఆన్ చేయరు. వీళ్ళ చక్కదనానికి అది ఆ 3 బ్యారేజీలు సరిగ్గా కట్టుంటే, ఇది మేడారం, అన్నారం, సుందిల సరిగ్గా కట్టుంటే ఈరోజు ఆ ప్రశ్న అడిగే అవసరం లేకుండే. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎవరి సొమ్మది? మీది, మాది, మన పిల్లలు వాళ్ళ పిల్లలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టుకి వాళ్ళే అన్నారు మేడిగడ్డ మా కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయని. అది కూలిపోయింది. స్పష్టంగా ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ విషయంలో 3టికి ఫౌండేషన్, ఒక సీకెంట్ పౌల్ ఫౌండేషన్ వాళ్ళు వేసింది. ఆ ఫౌండేషన్ లోపభూయిష్టంగా ఉంది, లో క్వాలిటీ ఉంది, సస్పెక్ట్గా ఉంది, అనుమానాస్పదంగా ఉంది, నీళ్లు స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని భారతదేశంలో పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళ అంటే ఎన్ని పొరపాటు జరిగినాయో అది మీకు చెప్పాలి. ఆ బ్యారేజెస్ విషయంలో వాళ్ళ డిపిఆర్లోనే షీట్ పైల్ ఫౌండేషన్ వేయాలి అని వాళ్ళు చెప్తే, వాళ్ళు కకృతికో అసమర్థతనో తెలియలేకనో ఆ షీట్ పైల్ ఫౌండేషన్ మార్చి, ఏది వాళ్ళు రాసిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే ఆ 3 బ్యారేజెస్లకి షీట్ పైల్ ఫౌండేషన్ మార్చి సీకెంట్ పైల్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు చాలా స్పష్టంగా అన్ని స్థాయిలో నిపుణులంటే ఫౌండేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆ 3 బ్యారేజెస్కి ఫౌండేషన్ ఈజ్ నాట్ కరెక్ట్, అది స్టోరేజ్ వీలు కాదు అని లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చిండ్రు. వాళ్ళు అట్లిస్తే వీళ్ళు మీరు ఎందుకు ఆపరు, ఎందుకు పంపోజులు నీళ్ళు అనిపరు? కన్నెపల్లి పంపోజ్ నుంచి లిఫ్ట్ చేసి ఏడబోయాలి, అన్నారంలో పోయాలి. అన్నారం బ్యారేజ్లో ఫౌండేషన్లో పొక్కలు పడ్డాయి, సస్పెక్ట్గా ఉంది, అనుమానాస్పదంగా ఉంది. అన్నారం నుంచి సుందిలకు వేయాలి. మరి మేడిగడ్డకు కానీ, అన్నారం కానీ, సుందిలకు కానీ సొంత ఆయకట్టు లేదు. సుందిల నుంచి ఎల్లంపల్లికి తీసుకురావాలి, ఇక్కడి నుంచి ఆయకట్టు పోతుంది. ఆ 3 బ్యారేజెస్ ఫౌండేషనే సరిగ్గా లేదు అంటే మరి వాళ్ళు ఒక 1-2 నెలల నుంచి మా ప్రభుత్వాన్ని ఒక దుష్ప్రచారం చేసే పనిలో ఉన్నారు. మరి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ బ్యారేజెస్లో ఆ ప్రాజెక్టు వేస్ట్ అనిపించినా, 1,00,000 కోట్లు మన డబ్బులు వృధా చేసిన అనిపించినా మాకు రాజకీయ దురుద్దేశం లేదు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో, వాళ్ళ సలహాలతో వాళ్ళు ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ వాళ్ళ యొక్క గైడెన్స్తో మేము ముందుకు పోతున్నాము. ఇప్పుడు టెస్టింగ్ సుమారు పూర్తయింది. నెక్స్ట్ ఆ యొక్క పునరుద్ధరణ కోసం ఐఐటి బాంబేతో సహా ఆఫ్రీ ఇండియాని డిజైన్కి ఏర్పాటు చేసినాము. వాళ్ళు 2-3 నెలల్లో మరి పునరుద్ధరణకి డిజైన్ ఇస్తారు. ఆ తర్వాత ఆ బ్యారేజెస్కి రిపేర్ రిహాబిలిటేషన్ వర్క్ మొదలుపెట్టి వచ్చే ఎండాకాలం, వచ్చే వర్షాకాలం వచ్చే లోపు ఆ బ్యారేజెస్ని కూడా పునరుద్ధరిస్తూ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు డిజైనర్లు?
ఐఐటి బాంబే, ఎన్డిఎస్ఏ, సిడబ్ల్యూసి అటువంటి మరి కొద్దిగా ఇప్పుడు మాట్లాడే టీఆర్ఎస్ లీడర్స్ కంటే కొంత ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు ఏమంటున్నారు, ఇది ఆ ఫౌండేషనే ప్రాబ్లం ఉన్నది, మీరు దానికి మొత్తం ఆ బ్యారేజ్కి అటు నుంచి ఇటు వరకు ఒక డయాఫ్రామ్ వాళ్ళు కట్టి ఆ స్టిల్లింగ్ బేసిన్ మీరు ఎక్స్టెండ్ చేస్తే కానీ ఈ బ్యారేజ్లు ఉపయోగంలోకి తీసుకురావడం ఇది ప్రమాదకరము. ఆ బ్యారేజ్లు కూలిపోయే పరిస్థితి వస్తుంది. బ్యారేజ్లు కూలిపోయి ఊర్లు కొట్టుకపోయి ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత వహించాలి? ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని విధాలుగా ఏ విధంగా అయితే ఎక్స్పర్ట్ అడ్వైస్తో, సైంటిఫిక్ అడ్వైస్తో ఆ 3 బ్యారేజ్ల మరి టెస్టింగ్ కానీ పునరుద్ధరణ పనులు కానీ కూడా మరి నిరంతరం పనిచేస్తున్న మాట మనం చేస్తూ ఇది ఇక్కడ ప్రాజెక్ట్ వద్దాం. ఈ ప్రాజెక్టు మీరు ఆ శ్రీనివాస్ గుప్తా నేను వెళ్ళిపోయినా కూడా అడగండి, ఆయన ఇక్కడ చీఫ్ ఇంజనీరు. మేము ప్రతిరోజు వరద మొదలైనప్పటి సంది గోదావరి నుంచి నీళ్లు మొదలవుతుంది గంటకి మానిటర్ చేస్తూ మరి ఈ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు వచ్చిన వెంటనే 5 పంపులు ఆన్ చేసి మరి ఇక్కడి నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ మరి మిడ్ మానేరు ఆడికి పైకి నీళ్లు పంపు చేస్తున్న విషయం తెలంగాణ మరి ప్రజల మేలు కోసం, తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవడానికి గోదావరి నదీ జలాలని ఎంత మ్యాక్సిమం యూటిలైజ్ చేయగలిగితే ఆ విధంగా మేము ఒక కార్యాచరణతో ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీకు విషయం చెప్పాలి, ఇప్పుడు వాళ్ళ హయాంలో 1,81,00,000 ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. వాళ్ళ 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెట్టిండ్రు. కాళేశ్వరంలో యాక్చువల్లీ వాళ్ళు కొత్త ఆయకట్టు తీసుకొచ్చింది ఎంతండి? 1,00,000 ఎకరాలు కూడా తీసుకురాలే. పాలమూరు రంగారెడ్డిలో 0, గౌరవెల్లిలో 0, మరి సీతారాం సాగర్ 0, దేవాదుల పూర్తి చేయలే, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పూర్తి చేయలే. వాళ్ళ 10 ఏళ్లలో మనందరి సమిష్టి మరి సంపద 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్కి ఏమీ మేలు చేయని వాళ్ళు ఈరోజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎల్లంపల్లి మేము పంపులు ఆన్ చేయగానే ఎక్కడెక్కడో వండుకుని ఊరికొచ్చి కాళేశ్వరం నుంచి నీళ్లు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కాదు, ఇది శ్రీపాద ఎల్లంపల్లి ఒరిజినల్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంతర్భాగమే. ఇది కాంగ్రెస్ హయాంలోనే ఫౌండేషన్స్ చేసినాము, కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసినాం. ఇది కాంగ్రెస్ ప్రాజెక్ట్ అని మేము ఘంటాపదంగా తెలియజేస్తున్నాము. మరి ఇక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్ మానేర్ నుంచి పైకి ఇవన్నీ కూడా ఎప్పుడు కట్టిండ్రు? ఎప్పుడు కట్టిండ్రు? కడెం నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఈ నుంచి పైకి వస్తున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలోనే జరిగిన విషయం కూడా మీకు మనవి చేస్తూ పదే ఒక గోబెల్స్ ప్రచారణగా ఈ టీఆర్ఎస్లో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు ఈ ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసింది కాక ఇప్పుడు మరి మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి. మేము ఈ ఇరిగేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో తెలంగాణ రైతాంగానికి మేలు చేయాలి. వ్యవసాయానికి కానీ, సాగునీటికి కానీ, తాగునీటికి కానీ మ్యాక్సిమం ఆప్టిమం గోదావరి, కృష్ణా నదీ జలాలు ఉపయోగించే విధంగా మేము ముందుకు పోతున్నాం. గోదావరి నదీ జలాల్లో మన వాటా కోసం, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కోసం వాళ్ళ 10 ఏళ్ల కంటే మా 2.5 ఏళ్లలో మరింత సమర్థవంతంగా మరి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్లో కూడా మన తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము ముందుకు పోతున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా.